హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అనిల్ వ్లాగ్స్. సో మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి మెహదీపట్నం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక మన భక్తుడి కోసం అయితే ఇక్కడ బాలాజీ దేవుడు స్వయంగా వెలిచారు అని నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మొక్కుకున్నారు అని అంటే వచ్చి ఒక 11 రౌండ్స్ చేసేసి ఆ కోరిక నెరవేరాక మళ్ళీ 108 రౌండ్స్ చేస్తారు. ఇది ఒక్కటే టెంపుల్ అండి, హుండీ కూడా ఉండదు. సో ఈ దేవుడికి మెయిన్ ప్రదక్షిణలే అన్నమాట. సో మనము ఒక టెంపుల్కి వస్తే మాత్రం చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. సో ఇయర్లీ వన్స్ అయితే మేము ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము. సో ఇదైతే మనకి వీకెండ్స్లో మాత్రము చాలా రష్గా ఉంటుంది, సాటర్డే అండ్ సండే. వీక్ డేస్లో మాత్రం మండే టు ఫ్రైడే మాత్రం అంత రష్గా ఉండదు. అండ్ సాటర్డే అండ్ సండే మనకి లోపల దేవుడి చుట్టూ ప్రదక్షిణలు 108 చేయడానికి అయితే అలౌ చేయరు. ఓన్లీ వీక్ డేస్లో మాత్రమే మనము లోపల మాత్రం 108 రౌండ్స్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ బయటనే 11 రౌండ్స్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 108 రౌండ్స్ అని అక్కడైతే అయ్యగారులు చెప్తూ ఉంటారు. సో అసలు దేవుడి సన్నిధిలోకి వెళ్ళగానే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో, మనకి ఏదైనా బాధలు ఉన్నా ఏదైనా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ బయట అయితే మనకి అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెన్స్ కూడా ఇక్కడ సెల్ చేస్తూ ఉంటారు. బుక్స్ కూడా ఉంటాయి. అండ్ బయటికి వస్తే మనకి ఇక్కడ ఇట్లా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. కీ చైన్స్, బ్యాంగిల్స్, తర్వాత దేవుడి ప్రతిమలు, ఫొటోస్ ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం మనకు బార్గెన్ చేస్తే తక్కువకే ఇస్తారు. అండ్ టాయ్స్ కానీ పిల్లలకి అండ్ చాలా బాగుంటుంది. సో ఈ వ్లాగ్ అయితే చూసేయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే చాలా బెటర్. ఎందుకంటే మనకు చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయి మనం బై 7-8 అక్కడ ఉన్నాము అంటే ఫాస్ట్గానే బయటికి వచ్చేయచ్చు. 10 కల్లా బయటకు వచ్చేసేయచ్చు. ఎందుకంటే మనం ఎంత లేట్ చేసినా కొద్దీ అంత రష్ కూడా పెరుగుతుంది, దర్శనం కూడా అంత ప్రశాంతంగా జరగదు. సో మనకి ఆ రోజైతే మేము చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాం అనమాట. బై 7 స్టార్ట్ అయ్యాము, బై 7:45 వరకు అక్కడ ఉన్నాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.